నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఏవిఎస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజవి కొప్పాల గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. మామూలుగా వేరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సో బేసిక్లీ వారికోజ్ వెయిన్స్ అంటే కాళ్ళకి వెళ్ళే కొన్ని వెసల్స్ ఉంటాయి, అంటే రక్తనాళాలు, దాని ధమనులు అంటాం. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే కొన్ని రక్తనాళాలు ఉంటాయి, దాన్ని సిరలు అంటాం. ఈ సిరల్లో ప్రవహించే రక్తము సరిగా పైకి వెళ్ళలేక కాళ్ళలో జామ్ అయిపోయేలా ఉండిపోయే తత్వాన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. వారికోజ్ వెయిన్స్ అంటే బయటికి వెయిన్స్ కనిపించాలని కానీ, లేదా వారికోజ్ వెయిన్స్ అంటే వెయిన్స్ ఉబ్బి బయటికి ఇలా చేతికి తగలాలని కానీ ఎటువంటి రూల్ కూడా లేదు. మనకు చర్మం లోపలే ఆ వెయిన్స్ అంతా ఉబ్బిపోయి లోపలికి పైకి కింద నుంచి రక్తం పైకి వెళ్లకుండా అలా కాళ్ళ జాము చాలా ఫ్రీక్వెంట్గా అయిపోతుంటుంది. వారికోజ్ వెయిన్స్ అనే వ్యాధి 16% ఆఫ్ పీపుల్లో నార్మల్గా ఉంటుంది. అంటే బయటికి వెళ్ళి బలవంతంగా 100 మందిని తీసుకొచ్చి మనం స్కాన్ చేసి చూస్తే 16 మందికి కంపల్సరీగా వారికోజ్ వెయిన్స్ ఉంటాయి. దీని మీద అవగాహన చాలా తక్కువ, దీని మీద అవేర్నెస్ చాలా మందికి లేదు. అండ్ దీని మీద ఇది వదిలిపెడితే రకరకాల డేంజరస్ కాంప్లికేషన్స్, అంటే నొప్పి, బాధ, కొంతమందికి అయితే మరి కొంతమంది కాళ్ళలో క్లాట్స్ ఫామ్ అవటము, ఆ క్లాట్స్ ఫామ్ అయ్యి గుండెకి పాకటం, మరి కొంతమంది కాళ్ళలో పుళ్ళు పడటం. కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% వారికోజ్ వెయిన్సే కారణం. ఇలాగా రకరకాల చాలా పెయిన్ఫుల్ ఆర్ ఫేటల్ పరిణామాలు వస్తాయి. కాబట్టి దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకుని తగ్గించుకుంటే పూర్తిగా ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు, ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా. కొంతమంది చాలాసేపు నిలబడి ఉండడం వల్ల కూడా ఈ వెయిన్స్ అనేది ఎక్కువగా బల్జ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ లక్షణాలు కూడా దీనికి సంబంధించినవి అంటారా? 100% అండి. యాక్చువల్గా ఎవరైనా నిలబడినంత మాత్రాన వెయిన్స్ బయటికి బల్జ్ అవ్వాలని అవసరం లేదు. సో నార్మల్ పీపుల్ ఎవరికి కూడాను ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళు వెయిన్స్ బయటకు ఉబ్బి కనిపించవు. ఇలా కనిపిస్తున్నాయంటే ఇవి 100% వారికోజ్ వెయిన్స్ మనం డౌట్ పడాలి. ఇలా డౌట్ పడినప్పుడు ఏం చేస్తాము, మేము అందరి పేషెంట్స్కి నిల్చుకునే పొజిషన్లో స్కానింగ్ చేస్తాం. సో ఈ స్కానింగ్ మేమేంటంటే ఇది ఒక 45 lakhs రూపీస్ మెషిన్ అందరికీ ఫ్రీగా వాడి స్కాన్ చేసి మీకు వెయిన్స్ ఉన్నాయా లేదా అని చెప్పడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే అలా చేసినప్పుడు చాలామందికి మరి మేము బయట కూడా స్కాన్ చేయించుకున్నాం కదా, మరి దానికి దీనికి తేడా ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ వెరికోజ్ వెయిన్స్కి ఈ స్కానింగ్ అనేది ఓన్లీ నిల్చునే పొజిషన్లో చేయాలి. అది పడుకోబెట్టి స్కాన్ చేస్తే దానికి ఎటువంటి విలువ కూడా లేదు. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, ఈ వెరికోజ్ వెయిన్స్ అనే వ్యాధి రావటమే ఎక్కువగా నిల్చునే వాళ్ళు మనం చూస్తుంటాం, కాబట్టి అలా వస్తాయి. కాలర్ ఉన్నారని తీసుకుందాం. రమేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రమేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే సార్. చెప్పండి గారు. మా నాన్నగారికి అండి కాలు ఇది ఎప్పటి నుంచో ఉంది, ఫ్రమ్ పాస్ట్ 10 years నుంచి ఇంచుమించుగా. అది వచ్చేటప్పుడు సడన్ గా స్ట్రైన్ అయినప్పుడు వస్తుందండి. స్ట్రైన్ అయినప్పుడు వచ్చినప్పుడు మాత్రం బీపీ అన్ని డౌన్ అయిపోయి ఖచ్చితంగా హాస్పిటల్కి అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒక 2-3 times ఇది అయ్యిందండి. అదే మాకు ఏమైనా తగ్గడానికి అంటే ఏం లేదు, తిరిగే మనిషి అండి ఆయన, తగ్గడానికి ఏదైనా రైట్. సో తగ్గడానికి అంటే 100% చూడాలి కదండి. ఇప్పుడు మీ బీపీ పడిపోయి అంత కాంప్లికేషన్స్ వస్తున్నాయంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి సెప్టిక్ అయ్యి కూడా బీపీ డ్రాప్ అవ్వచ్చు, లేదా కొంతమందికి ఈ ఉబ్బిన వారికోజ్ వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడి గుండెకెళ్ళి గుండెనే బ్లాక్ చేయడం వల్ల బీపీ డ్రాప్ అవ్వచ్చు. ఈ 2 కూడా మనకి చాలా డేంజరస్, అది ఎప్పటికన్నా ఫేటల్ అవ్వచ్చు. సో అందుకని దాని మీద తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. మీరు ఒకసారి మీ నాన్నగారిని తీసుకొని రండి. మా హైదరాబాద్ ఆఫీస్లో అయితే అందరికీ స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. అండ్ మా దగ్గర ఇది చాలా పెద్ద ఫెసిలిటీ, ఆల్మోస్ట్ 25,000 square feet ఫెసిలిటీ ఓన్లీ వాస్కులర్ కేర్ కోసం స్థాపించాం, కాబట్టి ఈజీగా మాకు ఈ స్కానింగ్ కూడా అవుతుంది. బట్ ఇది కాకుండా నా క్లినిక్స్ విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నై, హుబ్లీలో ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా చూపించవచ్చు. బట్ హైదరాబాద్లో బిగ్గెస్ట్ సెంటర్ ఉంది అన్నింటిలోకి, కాబట్టి మాకు ఇక్కడ చేయడం ఇంకా సుఖంగా ఉంటుంది. కొంతమందిలో వారికోజ్ వెయిన్స్కి సంబంధించి సిమ్టమ్స్ డిఫరెంట్గా కనిపిస్తాయంటారా? డెఫినెట్గా అండి. సో వారికోజ్ వెయిన్స్ అంటే ఇప్పుడు మాది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ వాస్కులర్ సెంటర్, అంటే ఇండియాలోనే అత్యధికమైన వారికోజ్ వెయిన్స్ ఆపరేషన్స్ మా దగ్గర జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఒక 40-50 మంది పేషెంట్స్, లేకపోతే ఆపరేషన్ అయిన వాళ్ళు అవని వాళ్ళు కూర్చొని వాళ్ళ మట్టుకు వాళ్ళు డిస్కస్ చేసుకుని కొన్నిసార్లు డౌట్లు అడుగుతుంటారు. మరి ఇందాక పలానా పేషెంట్ చూశానండి, అతనికి బయటికి వెయిన్స్ కనిపిస్తున్నాయి, నాకు కనిపించట్లేదు ఏంటని. లేదా మరొకళ్ళు ఏమంటారంటే పలానా వాడికి నొప్పి ఉందండి, నాకెందుకు నొప్పి లేదనో, లేదంటే కొంతమందికి పుండ్లు ఉన్నవాళ్ళు వీటికి పుండు ఎందుకు అయింది, నాకెందుకు అవ్వలేదని అనేవాళ్ళు. ఇలా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఈ వెరికోజ్ వెయిన్స్కి వైడ్ వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్ ఇప్పుడు నేను కాసేపట్లో చెప్తాను. ఆ చెప్పినంత మాత్రాన అందరిలో అన్ని సిమ్టమ్స్ ఉండాలి ఎటువంటి రూల్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ అనేది ఎక్కువగా ఆడవాళ్ళు వస్తుంది. ఈ తొడలు లేకపోతే పిక్క భాగాలు బాగా లాగినట్టు, ఇలాగ ఏదో బరువు పెట్టినట్టు, కూర్చుంటే లెగలేనట్టు అలాంటివి వస్తుంటాయి. వేరే మగవాళ్ళు కొంచెం పెయిన్ తక్కువ ఉండి డైరెక్ట్ కలర్ మార్పు స్టార్ట్ అవుతుంది. ఆ కాళ్ళలో కలర్ మారడానికి మోస్ట్ కామన్ కారణం వారికోజ్ వెయిన్స్. కాళ్ళలో పుళ్ళు రావడానికి 85% కారణం వారికోజ్ వెయిన్స్.
కాళ్ళు ఉబ్బటంకి కారణం వ్యారికోస్ వెయిన్స్. కాళ్ళలో దురద పెట్టడం లేకపోతే బాగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవడానికి యూజువల్గా వ్యారికోస్ వెయిన్సే కారణం. ఇది కాకుండా ఊరికే చిన్న దెబ్బ తగిలితే బ్లడ్ బ్లీడ్ అవటం, లేదా దెబ్బ తగిలితే మానకపోవటం, ఏదైనా పుండు లాంటిది ఏర్పడితే అది ఎన్ని క్రీములు పెట్టినా ఆయింట్మెంట్ పెట్టినా వచ్చిపోయి ఉండే తత్వం, ఇవన్నీ కూడా వ్యారికోస్ వెయిన్స్ లక్షణాలు. కాకపోతే ఈ లక్షణాలు అందరికీ అన్ని వేళలా ఉండక్కర్లేదు. కొంతమంది కొన్ని ప్రిడామినెంట్గా ఉంటాయి, కొంతమందికి మరికొన్ని ప్రిడామినెంట్గా ఉంటాయి. ఆ వ్యత్యాసం అనేది చూసే డాక్టర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి తెలుస్తుంది. కానీ పేషెంట్స్ వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోకూడదు. ఇందాక వాస్కులర్ చికిత్స అన్నారు, అంటే ఈ కోవిడ్ సమస్య లేకుండా ఈ చికిత్సను మీరు ఎలా చేస్తున్నారు? రైట్ అండి, ఇక్కడ కోవిడ్ అండ్ వాస్కులర్ కేర్ అని మనం ఈ టాపిక్ వచ్చేటప్పటికి ఇక్కడ 2 పాయింట్లు గమనించాలి. ఒకటి, కోవిడ్ అనే వ్యాధిలోనే అంటే కోవిడ్ ఉన్న పేషెంట్స్కే మామూలుగా క్లాట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో కోవిడ్ ఉన్న వాళ్ళు మాకు వాస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అని కొంచెం కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు కానీ, కోవిడ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు కానీ వాస్కులర్ ప్రాబ్లమ్ వచ్చి రావచ్చు అని ఒక ఐటెం గుర్తుపెట్టుకొని దాని మీద సరైన అటెన్షన్ తీసుకోవాలి టైంకి. చాలా క్లాట్స్ డీబీటీ కేసెస్ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. రెండోది, మేము అంటే మా ఏవిఎస్ హాస్పిటల్ వ్యవస్థగా మేము ఏమనుకున్నామంటే కోవిడ్ హాస్పిటల్గా మా హాస్పిటల్ మార్చేస్తే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, కానీ మనం యాక్చువల్గా ప్రాబ్లమ్ పేషెంట్లకు ఎటువంటి సేవ చేసిన వాళ్ళం అవ్వనేసి మేము ఏప్రిల్ నుంచి కూడా దీన్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చలేదు. సో మేము కంటిన్యూస్గా వాస్కులర్ పేషెంట్స్ తీసుకుంటున్నాం. లాక్డౌన్ ఉన్న నెల అంటే ఏప్రిల్ నెలలో కూడా మా దగ్గర 85 ఆపరేషన్స్ జరిగాయి. సో అందరు పేషెంట్స్కి మేము అన్ని వేళలా అవైలబుల్గా ఉన్నాం. మా ఫాలో అప్ పేషెంట్స్ కూడా ఎవరైనా ఈ షో చూస్తుంటే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే మేము ఒక్క రోజు కూడా అది ముయ్యలేదు. నా స్కెడ్యూల్ ఎప్పుడు కూడా యాజ్ యూజువల్ సండే మండే తప్ప మిగిలిన 2 రోజులు హాస్పిటల్లో ఉంటాను నేను. సో మీరు వచ్చి ఎప్పుడైనా చూపించుకోవచ్చు ఫాలో అప్ పేషెంట్స్ కూడా. సో ఇది ఎందువల్ల అంటే మాకు పేషెంట్స్ వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, శ్రీలంక నుంచి, బంగ్లాదేశ్ నుంచి వస్తారు. కాబట్టి మేము మూసేసుకొని సడన్గా ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని ఒక కోవిడ్ హాస్పిటల్గా మారిపోతే మాకు వచ్చే రెగ్యులర్ పేషెంట్స్కి కోవిడ్ వ్యాధి అంటుకుంటుందేమో అనే భయానికి అలా చేయకుండా అన్ని జాగ్రత్తలు, టెంపరేచర్ చెక్స్ దగ్గర నుంచి మా స్టాఫ్కి ప్రతి వారం కోవిడ్ రక్త పరీక్షల దగ్గర నుంచి సోషల్ డిస్టెన్సింగ్ దగ్గర నుంచి సింగిల్ రూమ్స్ మాత్రమే ఇవ్వడం, సో అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మరో కాలర్ ఉన్నారండి, తీసుకుందాం. వరంగల్ నుండి రజిత గారు. నమస్తే అండి రజిత గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మగారు. సార్, మా హస్బెండ్ కి 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది సార్. అలాగే రక్త నాళాలకి గుండెకు రక్తం సరఫరా అయ్యే నరానికి దెబ్బ తగిలిందని డాక్టర్ చెప్పారండి. దానివల్ల మేము ట్రీట్మెంట్ చేయించుకున్నాము, కానీ ఇప్పటికీ తను నిలిచి ఉన్నా కొంచెం హార్డ్ వర్క్ చేసినా కానీ నరాలు, సన్న నరాలు, దొడ్డు నరాలు ఇట్లా కాళ్ళు ఉబ్బుతున్నాయి సార్. యాక్సిడెంట్స్ యూజువల్ గా అయితే ఏమవుతుందంటే లోపల మనం ఇప్పుడు దాకా చర్మం కింద ఉండే వారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అదే మాదిరి లోపల కొన్ని వెయిన్స్ ఉంటాయి. ఆ లోపల ఉండే వెయిన్స్ ని డీప్ వెయిన్స్ అంటారు. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ డీప్ వెయిన్స్ లో బ్లాక్స్ అనేది సహజంగా వస్తాయి, ఎందుకంటే ఆ వెయిన్స్ దెబ్బతింటాయి కాబట్టి. ఆ క్లాట్స్ ఏర్పడినప్పుడు ఫస్ట్ 6 నుంచి 8 వారాల లోపల ఆ క్లాట్ ఏర్పడిన టైంలో కానీ మనం దాన్ని కనుక్కుంటే బెలూన్లు, ట్యూబులు పెట్టి ఆ క్లాట్ మొత్తం తీసేయచ్చు. సో అక్యూట్ డీబీటీ అంటే డీబీటీ వచ్చిన కొత్తల్లో దాన్ని పూర్తిగా మనం తీసేయచ్చు, డీబీటీ లైసెన్స్ చేయొచ్చు. అదే క్రానిక్ డీబీటీగా మారింది అనుకోండి, మీరు ఇప్పుడు చెప్పి ఏడాది దాటిపోయిందని చెప్తా ఉన్నారు. సో క్రానిక్ డీబీటీగా మారితే ఆ లోపల రక్తనాళం సన్నగా అయిపోయింది క్లాట్ వల్ల. సో దాని సైజు పెంచకపోతే ఇతనికి వాపులు గట్రా తగ్గవు. సో డీబీటీ వచ్చిన వాళ్ళు ఓన్లీ మందులు తీసుకుంటూ ఉంటే ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి. డీబీటీ వచ్చిన వాళ్ళు 40% మందికి పోస్ట్ థ్రాంబోటిక్ లెగ్ అంటాం, అంటే ఆ లెగ్ అట్లా వాచిపోయి నల్లగా పుండ్లు పడుతూ ఉంటుంది అనమాట. సో దానికి ఒకసారి మీరు రావాలమ్మా, వస్తే మీకు సిటీ వినోగ్రామ్ అనే పరీక్ష చేసి లోపల ఏమన్నా బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ అన్ని తీసేసి స్టెంట్ చేస్తే మొత్తం ఈ వాపు పూర్తిగా తగ్గిపోతుంది. సో దాన్ని డీప్ వీనస్ రీకన్స్ట్రక్షన్ అంటారు. డీప్ వీనస్ రీకన్స్ట్రక్షన్స్ మాక్సిమం మన ఏవిఎస్ హాస్పిటల్లో చేస్తున్నాం. కాలర్తో మాట్లాడదామండి. గుంటూరు నుండి కోటేశ్వరరావు గారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. మాట్లాడండి డాక్టర్ గారితో. అమ్మ, నాది గుంటూరు జిల్లా అమ్మా. నా వయసు 68 ఏళ్ళమ్మా. నాకు అరికాళ్ళు షుగర్ ఉందమ్మా. షుగర్ ఉంది, అరికాళ్ళు తిమ్మిర్లున్నా ఏదో నిప్పులు అన్నట్టు నెట్టిగా ఉంటుందమ్మా. అలాగే. సో అరికాల్లో తిమ్ముర్లు షుగర్లో రావడం సహజమే. కొంచెం కాలు మండినట్టు, చెప్పులు వేసుకుంటే కొంచెం జారుతున్నట్టు, కొంచెం ఏమైనా స్పర్శ కొంచెం తగ్గినట్టు అలా అనిపిస్తుంటుంది కాళ్ళలో. దాన్ని డయాబెటిక్ పాలిన్యూరోపతి అంటారు. అది ఉండొచ్చు. ఒకసారి మీరు రేపు అంటే ఈ ఆదివారం అంటే 11వ తారీఖున నేను విజయవాడలో ఉంటాను, వచ్చి చూపించండి. ఇది డయాబెటికా లేదంటే వాస్కులరా చూసి మేము చెప్పగలం. మీరు వస్తే నేను ఆ విషయం చెప్పగలను. మరో కాలర్ ఉన్నారండి, చెన్నై నుండి కోటేశ్వరబాబు గారు. నమస్తే అండి కోటేశ్వర్ గారు. నమస్కారం అండి. చెప్పండి. హలో సార్, నాకు వచ్చి ఒక 4 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ జరిగింది సార్.
కాల్ రైట్ లెగ్ మీద వచ్చిందని ఒక షీట్ వెయిట్ వచ్చిందని పడిపోయేసి కాల్ వచ్చిందని బెడ్ సర్క్యులేట్ కాకుండా బాగా వాసిపోయింది, వాపు వచ్చేసింది. ఆ పెయిన్ కంటిన్యూగా అట్లే ఉండే దాని వల్ల వచ్చి రీసెంట్ గా ఇప్పుడు ఒక పోయిన డిసెంబర్ లో వచ్చి స్కానింగ్ చేయించినాం సార్. స్కానింగ్ చేపిస్తే వెయిన్ లో వచ్చి బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పినారు. దాన్ని వచ్చిందనే సరే అంటే వాస్కులర్ సర్జన్ దగ్గర చూపించాలని చెప్పిన దాని వల్ల వచ్చి అపోలోలో చూపించినాం సార్, చెన్నై అపోలో. అది కంటిన్యూగా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాను, అయినను పెయిన్ అట్లే ఉన్నది సార్, తగ్గటమే లేదు. ట్రీట్మెంట్ అంటే మందులకి ఏం పెద్ద రోల్ లేదండి, ఎందుకంటే డీవీటీ వచ్చిన కొత్తలలో మాత్రమే ఆ మందులు పనిచేస్తాయి క్లాట్ కరిగించడానికి. కానీ ఆల్రెడీ క్లాట్ వచ్చడం వల్ల ఆ పైప్ అంతా సన్నగా అయిపోయిన దాన్ని ఈ మందుల ద్వారా తగ్గించలేదు. సో మందులకి ఏం వాల్యూ లేదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీకు వీనోగ్రామ్ అనే పరీక్ష చేయాలి. ఆ వీనోగ్రామ్ అనే పరీక్ష చేసి మనం ఏమైనా అవసరం ఉంటే ఆ మూసుకున్న పైప్ని ఓపెన్ చేస్తే తప్ప మీకు ఈ కాళ్ళు క్లాట్ క్లియర్ కాదు. సో దాన్ని డీప్ వీనస్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఇందాక మన వరంగల్ వ్యూవర్ గారు కూడా అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది ఎక్కువగా నేను హైదరాబాద్లోనే చేస్తాను అనమాట. నేను అంటే ఎవ్రీ మండే చెన్నై వస్తాను, పేషెంట్స్ చూస్తాను. సింపుల్ కేసెస్ అంటే వారికోస్ వెయిన్స్ చేస్తామన్నమాట. అక్కడ హాస్పిటల్ ఇంత పెద్దది కాదు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నంత. ఇట్లాంటి కాంప్లికేట్ కేసెస్ మీరు హైదరాబాద్లో సుఖము, లేదంటే మీరు ఫస్ట్ ఇనిషియల్ కన్సల్టేషన్కి మెడ్రాస్ వచ్చి కలవండి. కలిసినా కూడా వీనోగ్రామ్ అనే పరీక్ష కంపల్సరీగా చేయాలి. అది చేసి దానిలో బ్లాక్స్ ఎక్కడికున్నా ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్స్ తీసేస్తే తప్ప మీకు ఇది తగ్గదు. ఇది ఊరికే ఈ టాబ్లెట్ అటు మార్చడం, ఆ టాబ్లెట్ ఇటు మార్చడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. మరో కాలర్ ఉన్నారండి, ప్రశాంత్ గారు హైదరాబాద్ నుండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రశాంత్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. మా మదర్ 58 ఇయర్స్ సార్. అలాగే ఇది సెల్యులైటిస్ వచ్చింది సార్ మా మదర్ కి. 2 months బ్యాక్ సర్జరీ చేశారు. అలాగే అది మళ్ళీ టెస్ట్ చేసి చూస్తే ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది, మళ్ళీ చేయాలంటున్నారు సార్. మనకు మళ్ళీ ఏమన్నా యాంటీబయాటిక్ ద్వారా తగ్గే ఛాన్స్ ఉందా? మనం చేస్తారా సార్? సో బేసికలీ సెల్యులైటిస్ తగ్గించే సర్జరీ ఏం లేదండి. వాట్ ఈస్ సెల్యులైటిస్? సెల్యులైటిస్ అంటే స్కిన్ ఇన్ఫెక్ట్ కావడం అని అర్థం. కాళ్ళ దగ్గర స్కిన్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, ముఖం దగ్గర స్కిన్ ఇన్ఫెక్ట్, ఎక్కడ స్కిన్ ఇన్ఫెక్ట్ అయినా దాన్ని సెల్యులైటిస్ అంటాం. అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది అనేది సెకండ్ కారణం. కొన్నిసార్లు ఈ సెల్యులైటిస్ రావడం కారణం షుగర్ ఉండొచ్చు, కొన్నిసార్లు సెల్యులైటిస్ కారణము కాళ్ళకి ఏదైనా గుచ్చుకుని ఉండొచ్చు, కొన్నిసార్లు సెల్యులైటిస్ కారణం కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా లోపం ఉండొచ్చు, కొన్నిసార్లు సెల్యులైటిస్ కారణం కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే రక్తనాళాల లోపం ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న వారికోస్ వెయిన్స్ ఉండొచ్చు. అసలు ఏ కారణంగా ఆవిడ సెల్యులైటిస్ వచ్చింది? అందుకు మీరు అన్నారు ఇంతకుముందు ఆపరేషన్ చేశారు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే. ఇంతకుముందు ఆపరేషన్ సెల్యులైటిస్ చేయలే వాళ్ళు. ఆపరేషన్ ఏం చేశారంటే ఈ స్కిన్ ఇన్ఫెక్ట్ అయిపోతే ఆ స్కిన్ వాచిపోయి ఆ కింద కండరాల మీద ప్రెషర్ పెడుతుంది. ఆ ప్రెషర్ పెడితే లోపల కండరాలు కూడా స్పాయిల్ అయిపోతాయని స్కిన్ కట్ చేసి కొంచెం రిలీజ్ చేశారు చీముని, అంతే. మీకు అసలు ఆ చీమ్ ఎందుకు వచ్చింది అనే దానికి వాళ్ళు ఆపరేట్ చేయడం పాసిబుల్ కాదు ఎవరికి. బికాజ్ దిస్ నో సర్జరీ ఫర్ సెల్యులైటిస్, దెర్ ఇస్ సర్జరీ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సెల్యులైటిస్. సో ఆబ్వియస్లీ మళ్ళీ వస్తుంది, ఎందుకంటే ఒరిజినల్ కారణం ఏముంది? మీకు ఏమైనా ఆయన గుచ్చుకొని ఉందా, లేకపోతే కాళ్ళ పగుళ్ళు ఉన్నాయా, లేదంటే షుగర్ అన్కంట్రోల్గా ఉందా, ఇందాక నేను చెప్పినవన్నీ కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా లోపంగా ఉందా, కాళ్ళ నుంచి వచ్చే రక్త సరఫరా లోపంగా ఉందా, ఇలాగ ఏ కారణం వల్ల ఇది ఒరిజినల్గా వచ్చింది అది సాల్వ్ చేస్తేనే మీకు సెల్యులైటిస్ పూర్తిగా తగ్గుతుంది. మీకు సర్జరీ అనేది దేనికోసం చేశారంటే అక్కడ ప్రెషర్ తగ్గించి కొంచెం ఆ చీమ్ అంతా లోపల ఒక దగ్గర అక్యూమిలేట్ కాకపోవడానికి డ్రైన్ చేశారు అంతే. మీ సెల్యులైటిస్ వచ్చే కారణాన్ని వాళ్ళు తీయలేదు. సో కిందిచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. మరో కాలర్ ఉన్నారండి, గద్వాల్ నుండి మురళి గారు. నమస్తే అండి మురళి గారు. నమస్కారం అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కాళ్ళు నరాలు వాస్తున్నాయండి, వాపులాగా ఉన్నాయి. అలాగే అదే నుంచుంటే కాళ్ళ కాడ వాపు వస్తుందండి కింద. అలాగే కాళ్ళ నరాలు. అలాగే సో కాళ్ళలో ఈ నరాలు ఇట్లా ఉబ్బిపోవడాన్ని 100% వారికోస్ వెయిన్స్ అంటారండి. అది అలా ఉబ్బుతూ ఉంటే ఏమవుతాయంటే ఇందాక ఒక వ్యూవర్ చెప్పినట్టుగా లోపల క్లాట్స్ లాగా ఏర్పడి గుండెకి పాకొచ్చు, గుండె బ్లాక్ చేయొచ్చు, లేదంటే అట్లా ఉబ్బిన నరాల లోపల అలాగ బ్లడ్ అంతా స్టాగ్నెంట్గా ఉండిపోయి ఇంకో వ్యూవర్ చెప్పినట్టుగా కాళ్ళు నల్లగా అవ్వచ్చు, మరి కొంతమంది కాళ్ళలో పుండ్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా జరగవచ్చు. సో మీరు ఒకసారి వచ్చి చూపించాల్సి వస్తుంది. సో మాకు హైదరాబాద్ బ్రాంచ్లో సుఖమవుతుంది, అక్కడ గద్వాల్ దగ్గర ఏం బ్రాంచ్ లేదు. సో మీరు ఇక్కడ వచ్చి చూపించారంటే స్కాన్ చేస్తాం. ఇక్కడ హైదరాబాద్ వచ్చే ప్రతి పేషెంట్కి స్కాన్ చేస్తాం. స్కాన్తో పాటు మేము ఒక క్లినికల్ స్కోర్ తీసుకుంటాం. అంటే నొప్పికి ఇన్ని పాయింట్లు, నలుపుకి ఇన్ని పాయింట్లు, కనిపించే వెయిన్స్కి ఇన్ని పాయింట్లు, ఒక పాయింట్ వైజ్ స్కోర్ చేస్తాం. ఆ స్కోర్లో ఎక్కువ ఉండి దాంతోపాటు మీకు వ్యాధి ఎక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. చేస్తే తగ్గిపోతుంది. నేను కాసేపట్లో చెప్పబోతున్నాను. ఈ వారికోస్ వెయిన్స్కి చిన్న లేజర్ అనే చికిత్స చేస్తాం, చిన్న సూది పెట్టి చేస్తే అవి పూర్తిగా కరిగిపోతాయి. సో అది చేసుకుంటే పూర్తిగా తగ్గిపోతాయి. అసలు ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, నేను దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలని ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలంటారు? రైట్ అండి. సో అసలు ఎప్పుడు వాళ్ళ సస్పిషన్ రావాలి, ఈ ప్రాబ్లం ఉండొచ్చా, ఉంటే నేను దీనికి ఎలా ట్రీట్ చేస్తే తగ్గుతుంది అనే ఒక
ఒక డౌట్ వాళ్ళకి ఎప్పుడు రావాలంటే ఒకటి కాల్లో ఎక్స్ప్లెనేషన్ ఏం లేకుండా కాళ్ళు నలుపవడం, లేదంటే కాళ్ళు తరచూ వాచిపోవడం, లేదంటే కాళ్ళు నొప్పులు ఉండడం. చాలామంది నొప్పులు ఇగ్నోర్ చేస్తారండి. షుగర్ ఉందిలే, షుగర్ నొప్పులు అయిండొచ్చులే, లేదంటే మా ఇంట్లో అందరికీ కాళ్ళ నొప్పులు ఉంటాయి సహజమేలే అని నెగ్లెక్ట్ చేస్తారు. కాళ్ళ నొప్పులు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మనం అటెన్షన్ తీసుకోవాలి. ఇది కాకుండా కొంతమంది ఏమో కాళ్ళు దెబ్బలు తగిలితే మానకపోవడం, లేదంటే కాళ్ళు పుండ్లు పట్టడం. కాళ్ళ పుండ్లు 85% వారికోస్ వెయిన్స్ వల్ల వస్తాయి. సో ఇవన్నీ కూడా ఈ వారికోస్ లక్షణం అయిండొచ్చు అని ఒక వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఉబ్బి కనిపించినవి నరాలు కావు, ఇవి సిరలు. సో న్యూరాలజిస్ట్ దగ్గరికి, న్యూరోసైన్స్కి వెళ్తే ఏం లాభం లేదు. చర్మం నల్లబడుతుందని స్కిన్ డాక్టర్ దగ్గరికి పోతే అసలే లాభం లేదు, ఎందుకంటే ఇది రక్త సరఫరా లోపం వల్ల వచ్చిన ప్రాబ్లం. సో దీని లోపల నుంచి బాగు చేయాలి, అంతేగాని బయట నుంచి క్రీములు ఆయింట్మెంట్లు ఎవరైనా మీకు రాస్తూ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మరో కాలర్ ఉన్నారు, హన్మకొండ నుండి సంతోష్ గారు. నమస్తే అండి సంతోష్ గారు. నమస్తే అండి, చెప్పండి. నాకు లాస్ట్ ఇయర్ డీబీటీ ఉందండి. అలాగే లాస్ట్ ఇయర్ నుంచి మరి ఇంకా తగ్గట్లేదు. ఎవ్రీ టైం లాంగ్ వాకింగ్ చేస్తే నాకు స్వెల్లింగ్ వస్తుంది. దానికి రీజన్ ఉందని రెగ్యులర్ మెడిసిన్ వాడుతున్నాను. సో ఇందాక నేను ఇంకో వ్యూవర్ చెప్పినట్టుగా ఈ మెడిసిన్స్ ఈ స్వెల్లింగ్కి ఏ విధంగా కూడా పనిచేయవు, టోటలీ పనిచేయవు. ఓకే, డీబీటీ వచ్చిన కొత్తల్లో అంటే వచ్చిన ఫస్ట్ 4 to 6 weeks టైంలో ఆ డీబీటీ ఎందుకు వచ్చింది అని మనం ఇవాల్యుయేట్ చేసి అప్పుడు మెడిసిన్స్ ఇస్తే ఈ క్లాట్ ముందుకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఈ మెడిసిన్స్ వల్ల ఇవి కూడా క్లాట్ని కరిగించవు, స్ప్రెడ్ అవ్వకుండా ఉండి ఆటోమేటిక్గా మన బాడీయే కరిగిస్తుంది క్లాట్ని. సో ఆ క్లాట్ ఒకసారి కరిగిపోయి లోపల ఆ పైపు నేరో అయిపోయి, అంటే కొన్ని క్లాట్ ముక్కలు అతుక్కొని నేరో అయిపోతుంది ఆ పైపు, దాని చుట్టూ ఫైబ్రోసిస్ వస్తుంది, ఆ వెయిన్ అనేది సన్నబడిపోతుంది. ఆ సన్నబడిపోయేదానికి మీరు ఏ మందులు తీసుకున్నా పనిచేయవు. అది ఎక్కడ సన్నబడింది, ఎంత ఏరియా సన్నబడింది, ఎంత పొడుగును సన్నబడింది అది మనం కనుక్కొని దాని లోపలికి ఒక బెలూన్ పెట్టి ఆ డైలేట్ చేయడం కానీ లేకపోతే స్టెంట్ వేసి దాన్ని పెద్దగా చేయడం కానీ చేస్తేనే ఈ ఉబ్బు, ఈ నొప్పి, ఈ వాపు తగ్గుతుంది. అంతేగాని ఇది మందులకి ఎక్సర్సైజులకి ఏమాత్రం కూడా తగ్గదు. సో అలాంటి మందులు వేసుకొని ఏమాత్రం కూడా లాభం లేదు. మరో కాలర్ ఉన్నారు, వైజాగ్ నుండి రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే మేడం. చెప్పండి డాక్టర్ గారు. నమస్కారం. చెప్పండి సార్. ఆల్రెడీ వెబ్సైట్ ఫంక్షన్ కన్ఫర్మేషన్ చేశారు. విశాఖపట్నం కళా హాస్పిటల్కి వచ్చాం. తర్వాత సర్జరీ చేయించుకున్న ప్రిపేర్ అయ్యేసరికి కోవిడ్ వచ్చింది. ఇప్పుడు పాదం కింద చర్మం కూడా దాని వల్ల పొడిగా అయిపోయి ఊడిపోతుందండి. మొత్తం ఆ స్కిన్ అంతా మారిపోయి మొత్తం ఊడిపోతుంది. కోవిడ్ వల్ల నేను ఒక్కరోజు కూడా ఆపలేదే. నేను ఒక ఏప్రిల్లోనే మనకు ఫ్లైట్లు కూడా ఆగిపోయాయి కాబట్టి వచ్చాను, కానీ మే అంతా వస్తున్నాను, జూన్ కూడా వస్తాను. సో ఒకరోజు కూడా నేను కోవిడ్ వల్ల ఇవన్నీ వాస్కులర్ ఎమర్జెన్సీస్. సో కోవిడ్ ఉందని ఇలా ఆపడం, లేకపోతే లాక్డౌన్ ఉందని మా గవర్నమెంట్ చెప్పిందని మన కాళ్ళని వదిలేయడం అలా చేయకూడదు. గవర్నమెంట్కి మీ కాల్ అక్కర్లేదు కదండి. సో మీరు వెళ్ళి గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోవాలి, సార్ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, నాకు పలానా అబ్జెక్షన్ ఉంది, నాకు పర్మిషన్ లెటర్ ఇవ్వండి అంటే, లేకపోతే నేను లెటర్ ఇవ్వడమో కాగితం ఇవ్వడం చేస్తున్నాం. సో కోవిడ్ వల్ల ఎవరికి ఎట్లాంటి ఎమర్జెన్సీ కేర్ ఆపకూడదు. ఏ గవర్నమెంట్ కూడా మీకు ఎమర్జెన్సీ ఆపుకోమని చెప్పట్లా. రైట్. ఈ లేజర్ సర్జరీకి ఎంత సమయం పడుతుంది? ఇది ఈ సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలంటారు? సో ఈ లేజర్ ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కొంచెం స్కాల్ స్కానింగ్ చేయటం చేసి నిల్చునే పొజిషన్ స్కాన్ చేసి వెయిన్స్ ఉన్నాయని నిశ్చయించుకొని దాని తర్వాత మనం ఈ స్కోర్ తీసుకుంటాం. ఈ స్కోర్లో కూడా పాయింట్స్, సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయని డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి లేజర్ అనే ప్రొసీజర్ ఆఫర్ చేయడం జరుగుతుంది. లేజర్ ప్రొసీజర్ కానీ సరిగ్గా చేస్తే మీ డాక్టర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ లేజర్ సక్సెస్ రేట్ 97%. అంటే చేసిన 97 మందికి మళ్ళీ వెనక్కి రాదు పొరపాటున కూడా. అండ్ చేసుకున్న తర్వాత కాళ్ళలో వెంటనే, అంటే మీకు ఎటువంటి పెరాలసిస్ వచ్చి, అంటే కాళ్ళు మనకి ఎన్ఎస్సీసీ ఇవ్వం కాబట్టి చిన్న సూది మార్గంగా చేస్తాం కాబట్టి చేసుకున్న గంటకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మక్కేయడం ఏమి ఉండదు. కాబట్టి నెక్స్ట్ నుంచి పనులు చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, అన్నీ యథావిధిగా ఉంటాయి. సో ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఇది ఒక పెద్ద ఆపరేషన్ లాగా కాదు. ఇవన్నీ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, అంటే చిన్న సూది పెట్టి లోపల ఇవన్నీ కరిగించే ప్రక్రియ అనమాట. ఈ వెరికోస్ వెయిన్స్ తర్వాత ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయంటారా? రైట్. సో వారికోస్ వెయిన్స్ ఒకవేళ టైంకి ఆపరేట్ చేసుకోకపోతే గుండె ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది, ఎందుకంటే క్లాట్స్ పోయి గుండెలో ఇరుక్కుంటాయి. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇంకొక వ్యూవర్ చెప్పినట్టుగా తరచూ సెల్యులైటిస్ వస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే కాలు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఏదైనా బయట నుంచి ఒక క్రిములు కాల్లోకి వెళ్ళాయి అనుకోండి, మన రక్త మార్గమే క్లియర్ చేయాలి. కొత్త రక్తం వచ్చి ఆ క్రిములు తీసేసేయాలి బయటికి. ఆ తీసే ప్రక్రియ, అంటే ఆ తీసే ప్రాసెస్ పనిచేయట్లేదు ఈ స్టేసిస్ వల్ల. కాబట్టి అలా వస్తాయి. కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాళ్ళంతా నల్లగా అయిపోతాయి. మరి కొంతమంది కాళ్ళ పుండ్లు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక వాస్కులర్ డిసీజ్కి ఒక స్పెక్ట్రమ్ అనమాట. ఒక ఎండ్లో కనిపించే వెయిన్స్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్ అయితే ఇంకొక ఎండ్లో కాళ్ళు పెద్ద పెద్ద పుళ్ళు పడిపోవటం, ఇవన్నిటికి కూడా ట్రీట్ చేస్తే తగ్గిపోతాయి. మరో కాలర్ ఉన్నారు, పామరు నుండి మురళీకృష్ణ గారు. నమస్తే అండి మురళీకృష్ణ గారు. నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. మా వైఫ్ ఏజ్ 31 అండి.
మా వైఫ్ ఏజ్ 31 సార్. అలాగే తనకి ఈ తొడల దగ్గర మామూలుగా వెనకమాల ఈ పిక్కల మీద లైట్ గా ఎర్రగా నరాలు పొంగున్నాయి సార్, లైట్ గా. అలాగే. సో అలాంటి కేసెస్కి ఏం చేయాలంటే నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేసి ఫస్ట్ ఈ వెయిన్ కొలతలు ఎంత ఉన్నాయి, దీని డయామీటర్ ఎంత ఉంది, దాని చుట్టుకొలత ఎంత ఉంది లెక్క పెట్టుకోవాలి. దాంతోపాటు ఆవిడకైనా సిమ్టమ్స్ ఉన్నాయా, వెయిట్ అధిక బరువు ఉందా, అవన్నీ కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత స్కాన్లో మీకు 5 మిల్లీమీటర్ కన్నా చిన్న వెయిన్స్ ఉండి, ఈ వెయిన్స్ జస్ట్ ఇలా చర్మం మీద కనిపించేవి మాత్రమే ఉండి ఆవిడ వెయిట్ ఎక్కువ లేకపోతే మీరు జస్ట్ వదిలేయచ్చు అని చెప్పచ్చు. ఓన్లీ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ కూడా తగ్గాలని చెప్పడం జరుగుతుంది. కానీ మీకు సపోజ్ స్కాన్ చేసినప్పుడు లోపల 8 మిల్లీమీటర్ల వెయిన్స్ ఉండి అవన్నీ పెద్ద పెద్ద పిల్లలు పెట్టేసి పెద్ద పెద్ద వెయిన్స్ ఉన్నాయనుకోండి, దానికి వెంటనే లేజర్ చేయాలి. సో చాలామంది గ్రహించింది ఏంటంటే ఈ వెరికోజ్ వెయిన్స్ అంటే బయటికి పెద్ద పెద్ద పాములాగా వెయిన్స్ కనబడాలి అనుకుంటారు. అలా ఉండక్కర్లేదు. ఈ తొడల భాగంలో స్పెషల్లీ ఇండియన్ విమెన్లో అసలు కనిపించవు, అంటే లోపలే ఉంటాయి, అన్నీ ఉండి అలా లాగుతూ ఉంటాయి కిందకి, ఇలా దిగు ఇలా ఏదో వెయిట్ బరువు పెట్టినట్టు ఉంటుంది కాళ్ళలో. సో దానికి మనం ఒకసారి స్కాన్ చేస్తే తప్ప ఈ డయాగ్నోసిస్ తెలియదు, మరియు స్కాన్ నిల్చునే పొజిషన్లో చేయాలి. మరో కాలర్ ఉన్నారు, నిర్మల గారు హైదరాబాద్ నుండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిర్మల గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా వారికి 5 years నుంచి ఉందండి బోధకాలు. అంటే బాగా ఇప్పుడు కొంచెం స్ట్రెయిన్ అయిపోతే పని ఎక్కువైతే పాపం నిద్రపోతారండి ఎక్కువగా. కాలు బాగా లావు అయిపోయింది, ఇంకా డ్రై అయిపోతుంది పైన స్కిన్ అంతా వైట్. సో ఈ బోధకాలు అనే ఈ వ్యాధి కొన్ని డిస్ట్రిక్ట్స్ లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి, విజయనగరం ఇలాంటి డిస్ట్రిక్ట్స్ లో ఆల్మోస్ట్ 1% ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. సో ఈ బోధకాలు చాలా కామన్ కాంప్లికేషన్, చాలా కామన్ ప్రాబ్లం. కాకపోతే దీన్ని ట్రీట్ చేసే డాక్టర్స్ అసలు ఆంధ్ర అంతా కలిపితే కూడా 2-3 కూడా లేరు. పూర్తిగా తగ్గించి దీన్ని మొత్తం ఒక కొలికి తీసుకొచ్చే డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని మేము ఈ ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఒరిజినల్గా పెట్టింది వెరికోస్ వెయిన్స్కి పెట్టినా కూడా ఒక పెద్ద బోధకాల వ్యవస్థ ఒకటి పెట్టాం. సో బోధకాలు అంటే ఏంటి? బోధకాలు అంటే ఏంటంటే ఏ కారణంగా అయినా కాళ్ళల్లో నీరు ఉండిపోతే, కొంతమందికి దోమకాటు వల్ల అవ్వచ్చు, కొంతమంది నెగ్లెక్టెడ్ వారికోస్ వెయిన్స్ వల్ల అవ్వచ్చు, కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల అవ్వచ్చు, కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల అవ్వచ్చు. ఏ కారణం, కొంతమంది ఓన్లీ లావుగా ఉన్న వాళ్ళకి కూడా బోధకాలు వస్తాయి. ఏ కారణంగా బ్లడ్ సరిగా పైకి వెళ్ళక కాళ్ళు ఉండిపోతే ఆ నీరు అంతా గట్టిగా ప్రోటీన్ అంతా సెట్ అయిపోయి కాళ్ళలాగా ఎన్లార్జ్ అయిపోతుంది. దాన్ని బోధకాలు అంటారు. దాన్ని బాగా తగ్గించవచ్చు. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఏరియా స్కిన్ అంతా బాగా క్లీన్గా పెట్టాలి. ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక లాంగ్ యాక్టింగ్ యాంటీబయాటిక్ ఇవ్వాలి. కాలుకి ఫింగర్స్ దగ్గర నుంచి కట్లు కట్టుకుంటూ రావాలి. ఆ కట్లు కట్టుకునే ముందు డయామీటర్స్ కొలతలన్నీ కొలుసుకోవడం, ప్రతి వారం ఈ కట్టు వల్ల ఎంత తగ్గుతుంది అని మనం దాన్ని నోట్ చేసుకోవాలి. దాని పైపెచ్చు లాస్ట్ స్టెప్ ఏంటంటే కాళ్ళ మీద ఒక మిషన్ పెట్టి ఆ మొత్తం వాపును తీసేయచ్చు. ఈ వ్యవస్థ అంతా ఎవిస్ హాస్పిటల్స్లో ఉందండి. ఇదంతా చేసిన తర్వాత వాపంతా పైకి వెళ్ళిపోయిన తర్వాత లూజ్గా స్కిన్ లాగా ఏలబడితే ఆ స్కిన్ని మాత్రం తీసి రిడక్షన్ సర్జరీ చేసి కొంచెం కాలుకో షేప్ తేయడం, ప్యాంట్లు వేసుకునేటట్టు చేయడం, లేదంటే ఆడవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి వెళ్ళాల్సిన వాళ్ళు, లేకపోతే మ్యారేజబుల్ ఏజ్ విమెన్కి అంతా ఒక షేప్ తీసుకురావడం కూడా చేయొచ్చు. బట్ అది సెకండరీ, అది ఒక 5-6 నెలల తర్వాత చేస్తాం. ఫస్ట్ అంతా కూడా ఏంటంటే ఈ స్వెల్లింగ్కి ప్రాపర్ కంప్రెషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా అవసరం. అది ఇవ్వకపోతే తరచు మీరు చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్స్ రావడం, కాలు బరువు అనిపించి కాళ్ళు అలా నీరు ఉండిపోవడం వల్ల హార్ట్ సరిగ్గా సర్క్యులేట్ చేయకపోవడం వల్ల ఈజీ ఫెటిగబిలిటీ వస్తుంది. ఈజీ ఫెటిగబిలిటీ అంటే ఈజీగా టైర్ అయిపోవడం. ఎందువల్ల అంటే కార్డియక్ అవుట్పుట్ డ్రాప్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే మీ నీరంతా ఒక దగ్గర ఉండిపోతుంది కాబట్టి. సో దీన్ని కంప్రెస్ చేసి ఆ నీటిని మళ్ళీ వెనక్కి పంపిస్తే అదే బ్లడ్గా మారి మన హార్ట్ అవుట్పుట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చాలా సైన్స్ ఉందండి. దాన్ని డెఫినెట్గా మీరు ఏం చేయకూడదు అంటే ఇది పర్మనెంట్ క్యూర్ లేదంటున్నారు డాక్టర్ గారు, దీన్ని వదిలేసి అలా పడుకుంటే అయిపోతుందంటే మాత్రం అవ్వదు. అది ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఇది చక్కగా కంట్రోల్ చేసి 60 to 70% ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు మనం. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చి టైం స్పెండ్ చేసినందుకు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.